ఓహ్! 'రేలంగి మావయ్య' హి ఈస్ హియర్. సినిమా చూస్తున్నంత సేపు ఒక మంచి సినిమా ఆడాలి. ఒక మంచి సినిమా నడవాలి. ఒక మంచి సినిమా ఇలాగే రావాలి. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ టూరిస్ట్ ఫ్యామిలీ. నౌ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్. ఇది తెలుగు, తమిళ్ అండ్ అదర్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇవాళ ఓటీటీలోకి అయితే వచ్చింది. ఆ ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 2, 3 వీక్స్ బ్యాక్ థియేటర్‌లో ఆల్రెడీ తమిళ్‌లో రిలీజ్ అయింది. అసలు తమిళ్‌లో ఎలా ఉంది? తెలుగులో ఎలా ఉంది అని కంపేర్ చేస్తే 2 బావున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. కానీ ఒక్క చోట నాకెక్కడ ఫ్లాట్ అని అయింది అంటే సాంగ్స్ పరంగా, ఆ లిరిక్స్ పరంగా ఎందుకో తెలుగులో తేల్చేసినట్టు అనిపించింది. శ్రీలంక నుంచి అనుకోకుండా ఒక టూరిస్ట్ ఫ్యామిలీ తమిళనాడు అయితే వస్తుంది. సో, తమిళనాడులో వాళ్ళు పర్మనెంట్‌గా ఉండడానికి పడిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? అసలు వాళ్ళు తమిళనాడు ఎందుకొచ్చారు? ఆ తమిళనాడులో జరిగిన ఒక ఇన్సిడెంట్‌కి వీళ్ళకి సంబంధం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీనైతే చూడాలి. కుమార్ సిమ్రాన్ యాక్టింగ్ అయితే నాకు చాలా నచ్చింది. అంటే సినిమా చూస్తున్నంత సేపు ఆ ఫ్యామిలీ రియల్ ఫ్యామిలీ లాగానే అనిపిస్తుంది. ఈవెన్ మీరు 'శశికుమార్' పాత 'అయోధ్య' సినిమా చూసుకున్నా ఆ సినిమా కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఓహ్! 'రేలంగి మావయ్య' హి ఈస్ హియర్. ఒక రకంగా చెప్పాలంటే టూరిస్ట్ ఫ్యామిలీలో 'శశికుమార్' ఈస్ ద కోలీవుడ్ 'రేలంగి మావయ్య'. ఫ్యామిలీతో కలిసి వీకెండ్‌కి చూడాలనుకుంటే ఈ సినిమా అయితే సూపర్ ఉంటది. అంటే ఈ సినిమా స్టోరీ అంతా ఎలా ఉంటుంది అంటే నలుగురిలో ఉండడం కన్నా నలుగురితో కలిసి ఉంటే మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏవైనా ఇట్టే సాల్వ్ చేసేయొచ్చు. ఆ ఒక్క సింపుల్ పాయింట్‌లో సినిమా అంతా అయితే లాగేశారు డైరెక్టర్. సినిమా చూస్తున్నంత సేపు ఒక మంచి సినిమా ఆడాలి. ఒక మంచి సినిమా నడవాలి. ఒక మంచి సినిమా ఇలాగే రావాలి. ఈ సినిమా అంతా చూసాక తెలిసిన ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో తాగుబోతుకు ఒక క్యారెక్టర్ అయితే ఉంటది. ఆ తాగుబోతు క్యారెక్టర్ ఎవరని చూస్తే ఈ మూవీ డైరెక్టర్ అని తెలిసింది. నేను నిజంగా షాక్ అయ్యా. ఈ మూవీ డైరెక్టర్ ఈ తాగుబోతు రోల్ చేశాడా? స్టార్టింగ్ అంతా చూస్తే ఎందుకు పెట్టారు ఏదో పర్పస్ ఉంటది అనుకున్నాం. దీంట్లో కూడా టూ ప్రెడిక్టబుల్ ఉన్న మూవీ అయితే చాలా బాగుంది. సత్యం సుందరం అవనివ్వండి, ఇవాళ వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ అవనివ్వండి, ఎందుకో ఈ 2 మూవీస్ సింపుల్ స్టోరీ, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అయినా మనని కట్టిపడేస్తాయి. కమింగ్ టు ద పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఆఫ్ ద మూవీ. పాజిటివ్స్ స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అండ్ లైట్ హార్టెడ్ కామెడీ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శశికుమార్ గారు, సిమ్రాన్ గారు యాక్టింగ్ ఎరదీశారు. ఈజ్ కోలీవుడ్ 'రేలంగి మావయ్య' అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ చూస్తాను అంటే చూడండి. ఎందుకంటే ఒక శ్రీలంకన్ ఫ్యామిలీ ఇండియా వచ్చి ఎలా సెటిల్ అయింది అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.